ఇప్పుడు తవ్వుతున్నటువంటి టన్నెల్ తవ్వుతున్న మిషన్ యొక్క చరిత్ర ఏంటంటే అవి దానిలోనే డెడ్ చేస్తారు అధ్యక్ష. టన్నెల్ అటు ఇటు తవ్విన తర్వాత ఓ పక్కకు సొరంగంలా కొట్టుకుంటూ పోయి ఆ మిషన్ అక్కడనే వదిలేస్తారు అధ్యక్ష. మిషన్ బయటికి రాదది. అది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. దాని పేరు టెక్నాలజీ ఉంది, నాకు అంత డీటెయిల్ తెలియదు. బట్ నాకు అతను చెప్పింది అది. అతను ఏంటంటే తటపర కింద పెట్టి నేను చేయాలి. అతనికి ఆ టన్నెల్ అది ఆ మిషన్ సప్లై చేసినప్పుడు ఎవడో అమెరికన్ కంపెనీ. ఇతను వచ్చి కింద పెడితే నేను చెప్పిన అతను బిలుగురా నాయన, నేను చెప్తాను నీకు కాన్ఫిడెన్స్ ఇస్తా అని చెప్తే అతను పిలిచినాం. పిలిస్తే వచ్చిండ్రు, మాట్లాడినరు. నేను 1-2 గంటలు మాట్లాడిన, పని కొనసాగించిన ఆయన. ఇప్పుడు ముందరికే పోవాలి తప్ప వెనుకోవడానికి లేదు. అది ఎంత అధ్యక్ష? నెలలో నాకు తెలిసి 0.6 కిలోమీటర్స్ పోతుంది అధ్యక్ష. అంతకు మించి తప్పదు. దాని కెపాసిటీ అంతా, దాని సామర్థ్యం అంతా, దాని ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రపంచంలో ఏం చేయగలిగింది లేదు. ఆ 0.6 కిలోమీటర్స్ తవ్వుతారు. అది కూడా ఆగకుండా, అతను నిరుత్సాహపడకుండా అమెరికా కంపెనీడు మిషన్ క్యాన్సిల్ చేసుకొని పోకుండా చేస్తే ఎందుకు ఉండాలి అధ్యక్ష? అతను మధ్య మధ్యలో ఫెయిల్ అవుతుంటుంది అధ్యక్ష, మిషన్ పాతపడిపోతుంది కాబట్టి. ఆ టన్నెల్లోకి పోయి చేయాలి. అమెరికాలో ఉన్న కంపెనీ మెకానిక్లకు మాత్రమే సాధ్యమవుతుంది, ఇండియాలో వాళ్ళు దొరకరు అధ్యక్ష. అవి అంత జటిలంగా ఇరుకపోయినటువంటి సమస్య. కాబట్టి దిక్కు లేకుండా, గత్యంతరం లేకుండా ఇలా గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆ మిషన్తోనే మనం ఆ టన్నెల్ కొనసాగించాలి. దాన్ని బట్టి అడిగినాం అధ్యక్ష. ఇంజనీర్లు అడిగినాం, ఏమండి మేము తొందరగా అయితే అనుకోం, మరి ఇప్పుడు ఏంది గతి అంటే అందరు తెలిసిన చరిత్ర సార్, దీనిలో హైడ్ చేయడానికి కూడా ఏం లేదు. ఏమి నెత్తి కొట్టుకున్నా మనం 2 సంవత్సరాల దాకా ఏం చేయలేము. అది వాడు ఆగకుండా చేస్తే, ఆ కాంట్రాక్టర్ని మనం ఆగకుండా కనుక పని చేసుకుంటే 2 ఏళ్ళకి కంప్లీట్ అవుతుంది. ఈ లోపల కొరవ పనులు, మిగతా పనులు చేసుకోమని చెప్పింది అధ్యక్ష. టన్నెల్ తప్ప కడమదంతా అయిందని జానారెడ్డి గారు అన్నారు అధ్యక్ష. అందుకే మంత్రి గారు కాదని చెప్పింది. కాదు అధ్యక్ష, కాలే. ఇంకో 25 కిలోమీటర్ల కాలువ తవ్వాలి అధ్యక్ష, ఓపెన్ కాలువ. పెళ్లిపాగల ప్రాజెక్టు కట్టాలి, డిండి కట్టాలి. అది కడితేనే ఇప్పుడు మిత్రులు రవీందర్ కుమార్ చెప్పినటువంటి నక్కలగండికి మోక్షం వస్తుంది. ఆ మిడ్ డిండి అయితేనే దాని నుంచి లిఫ్ట్ పెడితే నక్కలగండి వస్తుంది అధ్యక్ష, లేకపోతే నక్కలగండి రాని రాదు. కాబట్టి ఏమి లేదా, బేసే లేదా అసలు. ఇప్పుడు ఆలు లేదు, తురు లేదు, కొడుకుపేరు సోమలింగం అన్నట్టు ఏం లేదు. దాన్ని మీరు అర్జెంట్ చేసేయండి, ఇట్లా చేయి దింపేసి ఆయన మంత్రదానం దింపునండి. నా రిక్వెస్ట్ ఒకటే మాట, నల్లగొండ జిల్లా శాసనసభ్యులతోనే గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆ జిల్లా నుంచి ఉన్నారు. పార్టీ రహితంగా ఆ జిల్లా మంత్రి గారిని, ఆ జిల్లా ప్రతిపక్ష నుంచి ప్రతిపక్ష నాయకులు చాలా అనుభవజ్ఞులు, మొత్తం శాసనసభ్యులు పార్టీల రహితంగా మీరు కూర్చోండి అధ్యక్ష. మీరు ఏం నిర్ణయం చేస్తారో చేయండి దయచేసి, రాజకీయాలకు అతీతంగా. దాన్ని ఇప్పుడు చేసేది బీసీ ఉంది, దాని మీద ఏం వ్యూహం అవలంబించుదాము, ఎట్లా ఆ ప్రాజెక్ట్ సత్వరం కంప్లీట్ అయ్యే చర్యలు తీసుకుందాం, మీరు చెప్పండి అధ్యక్ష.